హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు వంటశాల. నేను మీ విజయాని. ఈరోజు మనం చిలకడ దుంప మామిడికాయ పచ్చడి చేసుకోబోతున్నాం. మీరు ఎప్పుడైనా తిన్నారా? తినే ఉంటారులేండి. అయితే చిలకడ దుంప మామిడికాయ పచ్చడి కనుక చేసుకుని ఇదిగోండి, ఒక 3 చిలకడ దుంపలకి ఒక మామిడికాయ వేస్తున్నాను. వేసుకున్నప్పుడు కొంచెం మీకు పులుపు ఎక్కువ కావాలి అంటే మాత్రం కొంచెం మామిడికాయ ముక్కలు వేసుకోవచ్చు, లేదంటే తక్కువ వేసుకోవచ్చు. కాయ అయితే చాలా పుల్లగా ఉంది. నాకు తెలిసి ఈ కాయ అంతా కూడా పడుతుందో లేదో, మనం ముక్కలు కోసుకుని వేసుకున్నప్పుడు పులుపు సరిపోయిందంటే ఓకేనండి, లేకపోతే మళ్ళీ కొంచెం వేసుకుందాము. ఇప్పుడైతే చిలకడ దుంపలు చెక్కేసుకోవాలన్నమాట. చెక్కుకుని ముక్కలు కోసుకోవాలి. కాయలు టెంక కట్టేసినాయి. అప్పుడు ఇది కానీ పులుపు టెంక కడితే పులుపు ఎక్కువ ఉంటుంది. ఇదిగోండి, చిలకడ దుంపలు ఒక 3 దుంపలు, ఒక మామిడికాయ చిన్న చిన్న ముక్కలు ఇలాగా మనం దంచుకోవడానికి వీలుగా కోసాను అనమాట. ఇక్కడ ఒక 15 పచ్చిమిరపకాయలు. బాగా కారం విపరీతంగా ఉంటే కొంచెం తగ్గించుకుని వేసుకోండి. ఈ పులుపుకి వీటికి దగ్గర దగ్గర అంటే బాగా పెద్ద కాయలు కాదండి, చిన్నవే ఇవి కాయలు. అందుకని ఒక 15 పచ్చిమిరపకాయలు వేస్తున్నాను. మీ కారం తక్కువ తినేటట్టయితే ఒక 4 కాయలు తగ్గించుకుని వేసుకోండి. ఇప్పుడు వీటిని పచ్చిమిరపకాయలు అది వేయించుకుందాం. చాలా ఈజీగా అండి, 5 నిమిషాలు అయిపోద్ది. మీరు కోసుకుని అది వేయించుకుంటే మిక్సీలో వేసుకున్నా సరే, రోట్లో దంచుకున్నా సరే. నేనైతే ఇప్పుడు రోట్లో దంచి చూపిస్తాను. ఇదిగోండి, స్టవ్ వెలిగించుకుని ఒక మూకుడు పెట్టుకోండి. నేను కొంచెం పెద్దవి పెడుతున్నాను, ఇక్కడ ఉన్నాయి బాగా పెద్దవి అనమాట. చిన్నవి అయితే మూకుళ్ళు అవి లేవు, అందుకని పెద్దదే పెడుతున్నాను. ఇందులో కొంచెం మన పచ్చిమిరపకాయలు అది వేయించుకోవడం కోసం ఆయిల్ వేసుకోండి. ఒక 2 స్పూన్లు ఆయిల్ వేసుకోండి. ఇదిగోండి, పచ్చిమిరపకాయలు వేస్తున్నాను. నూనె కాగిపోయింది. పచ్చిమిరపకాయల మీద బొబ్బలు రావాలండి, అప్పటి వరకు వేయించుకోవాలి. ఇదిగోండి, పచ్చిమిరపకాయలు అయితే వేగిపోయినాయి. స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఇందులో చిలకడ దుంప ముక్కలు వేసేసుకుందాం. అలాగే ఒక ఎల్లుల్లిపాయ రెబ్బలు వేసుకుందాం. అంటే పట్టు తీన అవసరం లేదు. పచ్చి మామిడికాయ ముక్కలు కూడా వేసేసుకుని ఇప్పుడు రోట్లో వేసుకుని దంచుకుందాం. పచ్చిమిరపకాయలు తప్ప ఇంక ఏవి వేయించకూడదు, వేయిస్తే పచ్చడి బాగోదండి. పచ్చిమిరపకాయలు ఇది వేయించేసుకున్నాం కదా. మనం 1 స్పూను జీలకర్ర వేసుకుని, వేయించక్కర్లేదండి. జీలకర్ర అయితే డైరెక్ట్గా వేసేసుకుని మనం నూరుకోవాలి. ఫస్ట్ జీలకర్ర నూరుకోవాలన్నమాట. ఇదిగోండి, 1 స్పూన్ జీలకర్ర వేస్తున్నాను. ఇదిగోండి, జీలకర్ర కొంచెం నలిగితే సరిపోద్దండి, మరి మెత్తగా పౌడర్లా కాదు. కొద్దిగా నలిగిన తర్వాత మనం పచ్చిమిరపకాయలు వేసేసుకోవాలి. అన్నీ కలిపి వేసేసుకున్నా పర్వాలేదు. ఇదిగోండి, ఇలా వేసుకుని దంచుకోండి. చాలా తొందరగా నలిగిపోతుందండి, ఎక్కువసేపు ఏం పట్టదు. ఇందులో కొంచెం 1 స్పూను రాళ్ళు ఉప్పు వేస్తున్నాను. రాళ్ళు ఉప్పు వేసి దంచేసుకోవడమే. చూడండి, ఇలా నలిగిన తర్వాత తీసేసి మిగతా ముక్కలు ఉన్నాయి కదా, అవి కూడా వేసుకుని దంచుకుందాం. ఇదిగోండి, మామిడికాయ చిలకడ దుంప పచ్చడి మనం నూరేసుకున్నాం కదా. ఒకవేళ మీకు వీలు కాకపోతే కనుక మిక్సీలో వేసుకుని పల్స్ ఇచ్చుకుంటూ చేసుకోండి. మెత్తగా చేసుకోకండి, ఇడ్లీ దోశ పిండిలా కాకుండా అలాగా పలుకు కింద, అంటే కచ్చపిచ్చ కింద ఉండాలన్నమాట పచ్చడి అయితేనే, అప్పుడే బాగుంటుంది. ఇప్పుడు ఇలా రుబ్బుకున్నాం కదా, ఇందులో మనం పోపు వేసేసుకుందాం. ఇప్పుడు ఇదిగోండి, కొంచెం పోపుకి సరిపడగా ఒక 3 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఈ పచ్చట్లో అయితే పోపు కొంచెం ఆయిల్ ఎక్కువే ఉండాలండి. ఇదిగోండి, నూనె కాగుతుంది కదా, ఇందులో ఒక 1/2 టీ స్పూన్ అంతా ఆవాలు వేసుకోండి. ఒక 1/2 టీ స్పూను జీలకర్ర, 1 స్పూను లేదా 1 స్పూనున్నర అంతవరకు శనగపప్పు వేసుకోండి. మినపప్పు 1 స్పూను. ఏదైనా పచ్చళ్ళలో మీకు పోపులు ఎక్కువ ఇష్టం అంటే అలా వేసుకోవచ్చు, కొంచెం పప్పులు ఎక్కువ వేసుకోవచ్చు. ఇది కొంచెం వేగిన తర్వాత ఎండుమిరపకాయలు, కరివేపాకు వేసుకుందాం. ఇదిగోండి, పోపులు వేగిపోయిన తర్వాత కొంచెం ఎండుమిరపకాయలు ఒక 2, అలాగే కొంచెం కరివేపాకు, కొంచెం పసుపు వేసుకోండి, ఒక 1/2 టీ స్పూన్ అంతా. ఎండుమిరపకాయలు పప్పులు వేగిపోయిన తర్వాత ఈ పచ్చడి నూరుకున్నది ఇందులో వేసేసుకుందాం. ఈ పచ్చడి మనం 2 సార్లుగా నూరుకున్నాం కదండి, పచ్చడి అంతా కలిసిపోయేలాగా కలుపుకోండి. ఇదిగోండి, మామిడికాయ చిలకడ దుంప పచ్చడి రెడీ అయిపోయింది. మనం ఇప్పుడు టేస్ట్ చేద్దాం, ఎలా వచ్చిందో మీకు చెప్తాను. రాసుకున్న తర్వాత మనం ఇలా కొంచెం తీసుకుని నేను టేస్ట్ చేసి చెప్తాను పచ్చడి ఎలా వచ్చిందో. మీ నెయ్యి కావాలంటే వేడి వేడి అన్నంలో ఇలాగ పచ్చడి వేసుకుని నెయ్యి వేసుకోండి.
లేదు నూనె వేసుకుని తినేటట్టయితే నాకులో నూనె వేసుకొని తినేయండి. రైస్ వేడిగా ఉంది, అసలు ఏం కాంబినేషన్ అండి. చిలకడ దుంప మామిడికాయ పచ్చడి ఉంటుంది చూడండి. ఇప్పుడు ఈ జన్మమే ఉన్నదెందుకు రోటి పచ్చళ్ళు తినడానికే కదండి. మన ఈ జన్మం ఉన్నదే రోటి పచ్చళ్ళు తినడానికే. నేనేం చెప్తాను అన్నదానికన్నా రెగ్యులర్గా మన ఛానల్ చూసే వాళ్ళు అందరూ ఇప్పుడు చెప్తారండి, చాలా బాగుంది, టేస్ట్ ఎంత బాగుందో అని చెప్తారు అని. నిజంగా బాగుంటేనే బాగుందని చెప్తామండి. మన అమ్మమ్మలు నానమ్మలు చేసిన రోటి పచ్చళ్ళు ఎప్పుడైనా మీరు కానీ నేను కానీ బాగోలేదని అన్నామండి? లేదు కదా. ఎందుకంటే వాళ్ళు చేసే పచ్చళ్ళన్నీ అంత బాగుంటాయి అన్నమాట, చాలా రుచిగా ఉంటాయి. మరి ఇలాగా రోటి పచ్చడి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి, అసలు ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది. ట్రై చేసి చూసి ఎలా వచ్చిందో నాకు ప్లీజ్ నాకు ఒక కామెంట్లో తెలియచేయండి. మా వీడియో కనుక నచ్చిందంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మళ్ళీ వచ్చే వీడియోలో ఒక మంచి రెసిపీతో కలుద్దాం. అలో వెళ్ళిపోకండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ ఉంటుంది, అది కూడా క్లిక్ చేస్తేనే మా వీడియోస్ అన్ని నోటిఫికేషన్ వస్తాయి. మరి మీ ఇంటికి మీరు ఎక్కడ ఉన్నా ఫోన్లో రావద్దు నేను నోటిఫికేషన్ ద్వారాను. మరి ఇంకెంత కలిసి వచ్చే వీడియోలో మళ్ళీ మంచి రెసిపీతో పాటు మళ్ళీ కలుద్దాం.